ద టాక్ విత్ అరవింద్ కొల్లి కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల కాలంలో విదేశీ విద్యను అభ్యసించడానికి అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థుల్లో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న దొంగతనాలు లేదా సూపర్ మార్కెట్లో కొన్ని వస్తువులకి సంబంధించినటువంటి బిల్లు కట్టకుండా తెచ్చుకునేటటువంటి చిన్న చిన్న నేరాలకి బేడీలు ఎంచుకుని అమెరికన్ కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. బెయిల్ రావటం కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో అమెరికాలో విదేశీ విద్యార్థులు సహజంగా ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులేంటి, అందులోనూ భారతీయ విద్యార్థులు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులేంటి అనేది ప్రధానంగా మనందరి ముందు చర్చనీయాంశంగా ఉంది. ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి మన తెలుగువారైనటువంటి విదేశాల్లో వివిధ దేశాల్లో న్యాయ విద్యను అభ్యసించి అమెరికాలో పూర్తి స్థాయిలో ఇమిగ్రేషన్తో పాటు మిగతా న్యాయ విభాగాలలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది, ప్రవాస తెలుగువారైనటువంటి కవేటి శ్రీనివాసరావు మనతో ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం. శ్రీనివాసరావు గారు, నేను ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంట్రో చూసుంటారు. చిన్న చిన్న నేరాలకి $100, $50, ఇటీవల కాలంలో చూసినైతే $20 కూడా కేసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, బెయిల్ రాని పరిస్థితి. అక్కడ బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవరు న్యాయ సహాయం అందించేటటువంటి పరిస్థితి లేదు. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి ఉండేటటువంటి ఆదుర్దాకు సంబంధించిన అంశం. ఈ మొత్తంలో అసలు ఏంటి దీనికి సంబంధించిన అంశం? అరవింద్ గారు, అక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు అమెరికా. ఇప్పుడు ఇమిగ్రేషన్ లాలో F1 వీసా అంటారు. సో అది నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటారు. అమెరికాలో దేర్ ఆర్ 2 types. వన్ ఈజ్ కాల్డ్ నాన్ ఇమిగ్రెంట్ వీసా, సెకండ్ ఈజ్ అన్ ఇమిగ్రెంట్ వీసా. గ్రీన్ కార్డ్ అనేది ఇమిగ్రెంట్ వీసా. దట్ మీన్స్ న్యాయపరంగా మీరు అక్కడ పర్మనెంట్గా ఉండొచ్చు, బట్ ఓటు హక్కు ఉండదు మీకు. సిటిజన్ అవుతేనే ఓటు హక్కు. సో వాళ్ళు ఏమంటారంటే లా, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు అమెరికా ఆన్ ఏ నాన్ ఇమిగ్రెంట్ వీసా, మీరు స్టూడెంట్ వీసా అనుకోవచ్చు, లేకపోతే విజిటర్ వీసా అనుకోవచ్చు, H1 అనుకోవచ్చు, దెర్ ఆర్ 20 different types ఆఫ్ వీసాస్ ఉంటాయి. లా ఏమంటుంది అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అఫెన్సెస్ చేస్తే, అగైన్ అఫెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్. ఎట్లా ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే ఇక్కడ పెటీ అఫెన్సెస్, హీనియస్, గ్రేవ్ అఫెన్సెస్ అంటారు, అమెరికాలో ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్లో, ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా దే ఆర్ కాల్డ్ మిస్డిమీనర్స్ అండ్ ఫెలనీస్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దే ఆర్ వెరీ పర్టికులర్. మీరు ఒకవేళ మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ చేస్తే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మారల్ టర్పిట్యూడ్? అంటే మొరాలిటీకి అంటే యు ఆర్ నాట్ మొరలీ సౌండ్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ షాప్ లిఫ్టింగ్, దొంగతనాలు. ఏంటి, బికాజ్ ఆ గూడ్స్ మీవి కావు, ఆ కంపెనీ వాళ్ళవి, మీరు డబ్బులు ఇవ్వకుండా తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో అంటే ఏంటంటే యూ హ్యావ్ ఎన్ ఇంటెంట్, మీ మైండ్లో ఇంటెంట్ ఏంటి, టు డిఫ్రాడ్ ద ఓనర్ ఆఫ్ ద షాప్. సో డిఫ్రాడ్మెంట్ మైండ్ ఉంది. వాల్యూమ్ ఆఫ్ అఫెన్స్ కంటే కూడా కాజ్ ఆఫ్ అఫెన్స్ని కరెక్ట్ తీవ్రంగా పరిగణించినటువంటి న్యాయ వ్యవస్థగా చూడాలి. కరెక్ట్. దాన్ని మోరల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ అంటారు, దొంగతనాలు. రెండోది వాళ్ళు సీరియస్గా తీసుకునేది ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వైఫ్ని కొట్టడమో, మీ గర్ల్ ఫ్రెండ్ని కొట్టడమో. సో వాళ్ళు ఏం చేస్తారంటే మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ కింద పరిగణిస్తారు. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కొట్టినా, వైఫ్ని కొట్టినా. మూడోది డ్రగ్ అఫెన్సెస్. ఇఫ్ యు ఆర్ కన్జ్యూమింగ్ డ్రగ్ అండ్ డ్రైవింగ్ అ కార్ ఆర్ కమిటింగ్ అఫెన్సెస్, సేల్ ఆఫ్ డ్రగ్స్, అవన్నీ కూడా. సో దే కన్సిడర్డ్ ఈవెన్ ఎ గ్రూప్ ఆఫ్ అఫెన్సెస్, మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్. ఇంకో లాస్ట్ ఏంటంటే గోయింగ్ టు ప్రాస్టిట్యూషన్. అంటే అమెరికాలో అన్ని దేశాలలో ఎవ్రీ స్టేట్ హెస్ ఇట్స్ ఓన్ లా. సమ్ స్టేట్స్ లీగలైజ్ చేశారు, సమ్ స్టేట్స్, సమ్ కంట్రీ దే డిడ్ నాట్ లీగలైజ్. ఇప్పుడు మీరు ఎక్కడైతే అన్లాఫుల్ అంటారో ఆ స్టేట్కు, ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి, ఇప్పుడు క్యానబస్ అవన్నీ స్టోర్స్ ఉన్నాయి న్యూయార్క్లో, ప్రతి 10-100 అడుగులకు షాపులు ఉన్నాయి, కొనుక్కోవచ్చు, తాగొచ్చు. బట్ ఇఫ్ యూ గోయింగ్ టు న్యూ జెర్సీ, సేమ్ థింగ్, ఇట్స్ అన్ అఫెన్స్. నైబరింగ్ స్టేట్ పక్కనే. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ ఉంది.
కొన్ని స్టేట్లలో లెజిటిమేట్ ప్రాస్టిట్యూషన్, డబ్బులు ఇచ్చి వెళ్ళొచ్చు, డబ్బులు అంటే ఎస్కాట్ ఏజెన్సీస్ ఉంటాయి. కొన్ని స్టేట్లలో నో 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 యూ కాంట్ డూ దట్, డబ్బులు ఇచ్చేవాడు. ప్రాస్టిట్యూషన్ ఇస్ మారల్ టర్ప్టెడ్ అఫెన్స్. మూడోది ఏంటంటే ఈ షాప్ లిఫ్టింగ్ అనేది అమెరికా మొత్తమే కానీ అన్ని వెస్ట్రన్ దేశాలలో దే కన్సిడర్ దిస్ యాజ్ ఎ మారల్ టర్ప్టెడ్ అఫెన్స్. అంటే మీరు అన్నట్టుగా ఇట్ ఈస్ నాట్ ద వాల్యూ, ఇట్ ఈస్ ద ఇంటెంట్ దట్. ఇటువంటి కేసులు మీరు అన్న ప్రత్యేకంగా డీల్ చేశారా? ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఉంది? వందల కేసులు చేసామండి. ఇందులో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్, మన వాళ్ళు ఇప్పుడు ఎక్కడెట్లయితే మన దగ్గర ఇండియాలో కూడా పెటిట్ లార్స్ని అంటే చిన్న దొంగతనాలు, పెద్ద దొంగతనాలు కూడా ఉంటాయి కదా. అంటే మైనర్ అఫెన్సెస్ అంటారు, మేజర్ అఫెన్సెస్ అంటారు, హీనియస్ క్రైమ్స్ అంటారు. మన దగ్గర కూడా క్లాసిఫికేషన్ ఉంది బికాజ్ ఇంగ్లీష్ మెన్ హెస్ క్లాసిఫైడ్ ఇట్ వన్ ఇంగ్లీష్ లెఫ్ట్ ద కంట్రీ, అట్లాగే మనం ఫాలో అవుతున్నాం. బట్ అమెరికన్స్ ఏమన్నారంటే ఇఫ్ యూర్ స్టీలింగ్ సంథింగ్, మీరు అంటే మైనర్ అఫెన్సెస్, మేజర్ అఫెన్సెస్ అంటే $500 కంటే ఎక్కువ మీరు అఫెన్సెస్ దొంగతనం చేస్తే దాన్ని ఫెలనీ అనబట్టేది. ఫెలనీ అంటే ఏంటి? మోర్ దెన్ 1 year జైల్ టర్మ్. 500 కంటే కింద చేసేదాన్ని పెటిడ్ లార్సనీ అన్నారు, మైనర్ క్రైమ్ కింద. వాళ్ళు దాన్ని మిస్డిమీనర్ అన్నారు. అంటే మిస్డిమీనర్కు 1 year వరకు జైల్ టర్మ్ ఉంది, అంటే 1 day నుంచి 1 year వరకు. ఫెలనీ అయితే 1 year నుంచి 10 years కూడా కావచ్చు. సో వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మన స్టూడెంట్స్ మోస్ట్లీ మా దగ్గర చాలా కేసులు వస్తున్నాయి ఇట్లాంటివి. అంటే ఇందులో 2 types ఉన్నారు మన ఇండియన్ స్టూడెంట్స్. ఒకటి ఏంటంటే కొంత సైకలాజికల్ డిసార్డర్ కూడా అది. స్టీలింగ్ ఈజ్ అన్ అంటే అఫెన్సివ్, బట్ సమ్ పీపుల్ హ్యావ్ సైకలాజికల్ డిసార్డర్, దే గెట్ ఎ ఫన్ అవుట్ ఆఫ్ ఇట్. ఓ నేను దొంగతనం చేశాను, అది సైకలాజికల్ డిసార్డర్ ఉంది. రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు లేవు స్టూడెంట్స్కి, అందరు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రూమ్మేట్లు ఉంటారు. ఇన్కమ్ లేనప్పుడు మరి పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఉండదు, కాలేజీలు ఫీజులు కట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు స్టూడెంట్స్, దే ఆర్ గోయింగ్ టుగెదర్. దేర్ ఆర్ మళ్ళీ 2-3 type ఆఫ్ అఫెన్సెస్ ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటి, స్టూడెంట్స్ గ్రూప్గా వెళ్తారు, అక్కడ బ్యాగులో వేసుకుంటారు, ఆ ట్రాలీలో వేసుకొని సెల్ఫ్ చెక్అవుట్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మీరు కౌంటర్ ఎవరైనా అమ్మాయి సేల్స్ ఉమెన్ అంటేను అన్నీ తీసి పెట్టాలి, అందులో ఉంటే కూడా చూస్తుంది ఏం అది పెట్టలేదు ఏంటని. మరి ఇప్పుడు సెల్ఫ్ చెక్అవుట్ కౌంటర్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే దే గో టు సెల్ఫ్ చెక్అవుట్ కౌంటర్. ఆ సెల్ఫ్ చెక్అవుట్ కౌంటర్లో ఏమవుతుందంటే బికాజ్ ఇట్స్ మ్యాగ్నెటైజ్, మీరు అది డిమ్యాగ్నెటైజ్ చేసుకుంటేనంటే ఇఫ్ యూ పే ఓన్లీ అది సైరన్ రాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు వీళ్ళకు, అక్కడ పోయి సంచులలో వేసుకొని కొన్ని ఏం చేస్తున్నారు, అది డిమ్యాగ్నెటైజ్ చేయకుండా, పేమెంట్ చేయకుండా, స్వైప్ చేయకుండా ఆ పేమెంట్ చేసిన బ్యాగులో వేసుకుంటున్నారు. వేసుకొని వెన్ దే వాక్ అవుట్ ఆఫ్ ది స్టోర్ సెన్సర్ పట్టేస్తారు. పట్టేగానే యువర్ స్పాట్లో యువర్ అరెస్టెడ్, డిటైన్డ్ విత్ స్టోలెన్ గుడ్స్. అక్కడ లా ఏంటంటే ఇంట్రెస్టింగ్ లా, దే విల్ హ్యావ్ కెమెరాస్ ఆల్సో. ఇప్పుడు మన దగ్గర కూడా అన్ని స్టోర్స్లో కెమెరాస్ ఉన్నాయి, సర్వేలెన్స్ ఉన్నాయి. బట్ ఇమీడియట్గా అయితే దే విల్ నాట్ కమ్ అండ్ డూ ఇట్ కదా. సో దే విల్ సీ వన్స్ ఆర్ ట్వైస్. ఒకటి. రెండోది అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తారు కూడా. రెండోసారి ఏంటంటే వాళ్ళు అది అయినప్పుడు ద మూమెంట్ సైరన్ వచ్చినప్పుడు దే హ్యావ్ ఎ రైట్ టు సర్చ్ యువర్ బాడీ. అంటే బికాస్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎక్కువ కదా, దే కెన్ డిటైన్ యూ, సర్చ్ రీజనబుల్లీ. మీ బ్యాగ్సే కానీ మీ బిలాంగింగ్సే కానీ మీరు కొనుక్కున్న సరుకులు సర్చ్ చేయొచ్చు. చేసిన తర్వాత దే విల్ ఐడెంటిఫై ఈ గూడ్స్ ఏవేవి డబ్బులు కట్టలేదు. మీరు ఒకవేళ కలిసి ఉంటే అమ్మాయిలందరూ కలిసి వెళ్తారు, వీళ్ళంతా గ్యాంగ్ లాగా, వీళ్ళందరూ కూడా కో కాన్స్పిరసీ కింద పట్టుబడతారు. ఈవెన్ దో వన్ గర్ల్ ఇస్ పుషింగ్ ద ట్రాలీ అండ్ వన్ గర్ల్ ఈజ్ ఆల్సో డూయింగ్ ద పేమెంట్. ఆ వెంబడి బయటికి పోయి కూడా నిలబడతారు కొన్నిసార్లు. సో దెర్ ఆల్ వాచింగ్ అన్నట్టు. అంటే ఇట్స్ ఎ కామన్ ప్లాన్, కన్స్పిరసీ కింద. ఎవ్రీబడి ఈజ్ లయబుల్. సహజంగానే ఇటువంటి అంశాల్లో ముందుగా వచ్చేటటువంటి డౌట్, సహజంగా దూరంగా ఉండే పేరెంట్స్కి వచ్చేటటువంటి సహజమైనటువంటి డౌట్, ఇటువంటి నేరాల్లో ఇటువంటి వాటిలో పట్టుబడితే వీసా మీద ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది? మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఇమిగ్రేషన్ లాలో ఏంటంటే మారల్ టర్పిటెడ్ అఫెన్సెస్ మీరు ఎప్పుడన్నా పట్టుబడితే, ఇఫ్ యూ హ్యావ్ కమిటెడ్ ఎనీ అఫెన్సెస్ విచ్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ టు బి moral turpitude offences, that is a ground itself for your visa revocation.
అంటే ఏంటి, యువర్ వీసా విల్ బి రివోక్, క్యాన్సిలేషన్. స్టూడెంట్ వీసా అయినా, H1 అయినా, ఏ నాన్ ఇమిగ్రెంట్ వీసా అయినా. అంతదాకా కాదు, ఈవెన్ గ్రీన్ కార్డ్ కెన్ బి క్యాన్సల్డ్. వీ హ్యాడ్ సో మెనీ కేసెస్, భర్త భార్యను కొట్టిన సంఘటనలు, మోరల్ టర్పిడ్ అఫెన్సెస్లో, డొమెస్టిక్ వైలెన్స్లో అరెస్ట్ అయ్యి కేసులు ప్రూవ్ అయిన తర్వాత భర్తల గ్రీన్ కార్డు రద్దు చేసి రివోక్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి అక్కడ. ఇటువంటి కేసుల్ని అంటే సావరిన్ ఏదైతే సావరిన్ కింద వస్తుందో, అంటే ఆ ప్రభుత్వానికి ఉండేటటువంటి సావరిన్ రైట్ని ప్రశ్నించే అవకాశం ఎవరికీ లేదు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇది నిజమేనా? నిజమేనండి, బికాజ్ ఇట్స్ ఎ రెడ్ లెటర్ లా. సి ఫర్ ఎగ్జాంపుల్, మీరు మోరల్ టర్పిడ్ అఫెన్సెస్ చేశారు కనుక వాళ్ళు ఏమంటారంటే వీ డోంట్ వాంట్ సచ్ పీపుల్, మీరు మొరాలిటీకి అంత తక్కువ వాళ్ళు వీ డోంట్ వాంట్ అని, అందుకనే వాళ్ళు పంపించేస్తారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రౌండ్ ఫర్ యువర్ రివొకేషన్ ఆఫ్ వీసా అండ్ డిపోర్ట్ యూ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి కాల్ చేస్తారు. చిన్న అంటే మొన్న ఒక క్లయింట్ $20 దొంగతనం చేసింది వాల్మార్ట్లో. $20 దొంగతనం చేసింది కనుక షీ సర్వ్డ్ 1 day ఇన్ ద జైల్. మళ్ళీ బయటకు వచ్చింది బికాస్ ద జడ్జ్ గేవ్ ఎ బెయిల్ ఆన్ ఎ పర్సనల్ రికాగ్నిజెన్స్, అంటే పర్సనల్ జమానత్లో ఇచ్చేశారు, పంపించేశారు. కానీ బికాజ్ షీ వాజ్ అరెస్టెడ్, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉందనుకోండి, దిస్ హ్యాపెండ్ ఆఫ్టర్ 9/11. ద మూమెంట్ యూర్ అరెస్టెడ్ ప్రాసెసింగ్ చేస్తారు. దే విల్ టేక్ యువర్ ఫింగర్ ప్రింట్, దే విల్ టేక్ యువర్ ఫోటోగ్రాఫ్, యువర్ ఐరిస్, అండ్ దే విల్ టేక్ యూ పిక్చర్, మగ్ షాట్ అంటారు. ద మూమెంట్ దిస్ ఇస్ టేకెన్ ఇన్ పోలీస్ స్టేషన్, ఈ సిస్టమ్ అంటే ఐటీ సిస్టమ్ 28 ఏజెన్సీస్కు రిపోర్ట్ అయిపోతుంది. ఓకే, ఆ 28 ఏజెన్సీ దాంట్లో హోమ్ డిపార్ట్మెంట్, ఇమిగ్రేషన్ కూడా ఒక భాగం, అబ్సల్యూట్లీ కౌన్సిలేట్ కూడా. బికాస్ మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీకి కౌన్సిలేట్ తెలుసు, కౌన్సిలేట్ వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, షీఈ్ అరెస్టెడ్ ఫర్ మోరల్ టర్పిడ్ అఫెన్స్ అని. వాళ్ళ పని ఏంటి, చూడగానే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి ఈమెయిల్ వచ్చేస్తుంది దట్ వీ హ్యావ్ రివోక్డ్ యువర్ వీసా అని. అంటే అరెస్ట్ అవ్వగానే చూడండి, ఇక్కడ వన్ మస్ట్ అండర్స్టాండ్, మీ ప్రేక్షకులు, అరెస్ట్ అవ్వగానే మరి మీరు వీసాని రివోక్ చేస్తున్నారు కదా, ఒకవేళ వీళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు అనుకోండి, ఒకవేళ తప్పుడుగా కేసు పెట్టేస్తే డిస్మిస్ అవుద్ది. మరి మీ వీసా రివోక్ అయిపోయింది కదా, క్యాన్సిలేషన్ అయిపోయింది కదా, దట్ ఈజ్ అ లాకునా. అక్కడ మీ క్యాన్సిలేషన్ అయిపోయింది వీసా, మరి మీ పరిస్థితి ఏమిటి? సో మళ్ళా దానికి ఒక సపరేట్ ప్రాసెస్ ఉంది. దానికి ఏంటంటే మళ్ళా వీసా. అటువంటి కేసులు మీరు ఏమైనా చేసామండి, రెగ్యులర్గా వీఆర్ డూయింగ్ ఇట్. అంటే దీనికి ప్రాసెస్ ఏంటి, ఎట్లా, ఎన్ని రోజులు పడుతుంది, ఏంటి, దీనికి సంబంధించినటువంటి లీగల్ ప్రొసీజరు, దానికి సంబంధించినటువంటి టైం, ఈ రెండు సహజంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పేరెంట్స్ దృష్టిలో వచ్చేటటువంటి ప్రశ్నలు. ఒక పక్క అక్కడ ఉన్నటువంటి విద్యార్థి దృష్టిలో అదే సమస్య ఉంటుంది, ఇక్కడ దూరంగా ఉన్నటువంటి పేరెంట్ దృష్టిలో కూడా అదే రకమైనటువంటి సమస్య ఉంటుంది. దీనికి దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు చూడండి, అక్కడ ప్రాబ్లం నేను కమ్ అప్ ది రెమెడీ వస్తాను. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటి అంటే, ఇఫ్ యూర్ కమిటింగ్ అన్ అఫెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం, మన దగ్గర కూడా ఉంది ఫస్ట్ అఫెండర్స్ యాక్ట్ అని. ఇఫ్ యూ కమిట్ అన్ అఫెన్స్ ఫస్ట్ టైం, దే విల్ గివ్ యూ సమ్ బ్రేకప్. దే డోంట్ వాంట్ టు బి వెరీ హార్ష్ ఆన్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము మొన్న ఒక $20 దొంగతనం చేసిన అమ్మాయి వస్తే, వీ టుక్ అప్ దట్ కేస్ చేసి, నేను ఐ స్పోక్ టు ది ప్రాసిక్యూటర్, మా ఆఫీస్ నుంచి వీ స్పోక్ టు ద డిఫెన్స్ కౌన్సిల్, న్యూజెర్సీలో అయింది అది. నేను చెప్పాను, ఇట్స్ ఓన్లీ $20. అక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా ఆ అమ్మాయి వీసా క్యాన్సిలేషన్ అయింది. వాళ్ళు ఏం చేశారు, ఈ పోలీస్ వాళ్ళు, దే రిపోర్టెడ్ టు ద కాలేజ్లో ఆమెది స్కూల్ టర్మినేట్ చేసేసారు. ఆ అమ్మాయికి మీరు ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత మీ H1 యూ కెనాట్ గెట్ ఇట్, బికాజ్ H1 అప్లికేషన్లో కాలం ఉంది, హ్యావ్ యూ బీన్ అరెస్టెడ్ అంటే ఎస్ అనాలి. దాని తర్వాత మీరు ఇండియాకి వచ్చి లోపల పోయేటప్పుడు బార్డర్ సెక్యూరిటీలో వస్తుంది అలర్ట్, అక్కడి లోపల రానివ్వరు. ఐదోది, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు మైగ్రేట్ టు అదర్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, కెనడా ఆర్ ఎనీ అదర్ కంట్రీ, హ్యావ్ యూ బీన్ అరెస్టెడ్ అంటే ఎస్ అనాలి. సో ఎంత అంటే చిన్న $20 దొంగతనానికి ఇంత మ్యాసివ్గా మీకు పనిష్మెంట్ అవుతుంది కదా, ఇట్స్ ఇన్ఈక్విటబుల్. సో ఏమంటారంటే వాళ్ళు, జడ్జెసే కానీ ప్రాసిక్యూషన్, దట్ సిస్టమ్, దే సే దట్ ఓకే విల్ గివ్ యూ అ బ్రేక్, సో వీ విల్ క్యాన్సల్ ద కేస్, అంటే విల్ డిస్మిస్ ద కేస్, విల్ క్యాన్సల్ ద చార్జెస్. డిస్మిస్ చేసినప్పుడు ఏమవుతుంది, బట్ డ్యామేజ్ ఈజ్ ఆల్రెడీ బీన్ డన్, మరి ఎలాగా? సో దెర్ ఈజ్ అనదర్ ప్రాసెస్ కాల్డ్, ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది,
ఇట్స్ కాల్డ్ ఎక్స్పంజ్మెంట్. ఎక్స్పంజ్మెంట్ అంటే ఏంటంటే మీరు అరెస్ట్ అయిన కేసు అవన్నీ రికార్డ్ సీల్ చేసేస్తారు. అంటే బయట వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయడానికి ఉండదు. ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ గైస్ కెన్ యాక్సెస్ ఇట్. As you said, all these 28 agencies will get access. సీల్ చేసేస్తారు. ఎప్పుడు మళ్ళీ చేయగలుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కౌన్సిలేట్ వాంట్స్ టు సీ ఆర్ ఇఫ్ ఎనీ పోలీస్ మ్యాన్ వాంట్స్ టు సీ ఏమైంది అని, ఇఫ్ ఎన్ FBI వాంట్స్ టు సీ దే వాంట్ సీ వాట్ హ్యాపెన్ దెన్ దే కెన్ సీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒకసారి ఎక్స్పంజ్మెంట్ అది సపరేట్ ప్రాసెస్, మళ్ళీ అది మోషన్ టు ఎక్స్పంజ్మెంట్ చేయించుకొని అది మళ్ళీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. అది సీల్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఎక్కడికైనా బయట దేశాలకు వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద కంట్రీ అండ్ గోయింగ్ బ్యాక్, మళ్ళీ హ్యావ్ యూ బీన్ అరెస్ట్ అంటే ఎస్ అనాలి. వాట్ హ్యాపెండ్ అంటే కేస్ హెస్ బీన్ డిస్మిస్డ్ తీసుకొని మళ్ళీ దాని తర్వాత ఇంకో కాలం ఉంటుంది, ఇట్స్ బీన్ ఎక్స్పంజ్డ్, దట్ మీన్స్ యూ క్లీన్. ఓకే, సో ఇమిగ్రేషన్ లాలో ఆ రకమైనటువంటి ప్రొవిజన్ ఉంది. ఎస్, క్రిమినల్ లాలో ఎక్స్పెంజ్. యా, ఇక్కడ ఈ అంశాన్ని కాసేపు పక్కన పెడితే మరొక అంశం కీలకంగా వచ్చేది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, బార్డర్లో ఎంట్రీలో వచ్చేటటువంటి సమస్యలు. గత సంవత్సరంన్నర క్రితం చాలామంది విద్యార్థుల్ని వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు వీటన్నిటి మీద చాలా చర్చ జరిగింది దేశవ్యాప్తంగా. అంటే భారతదేశం తరఫున విదేశాంగ శాఖ దాన్ని రైజ్ చేయాలనేటటువంటి ప్రశ్నలు కూడా, ఆ రకమైనటువంటి సలహాలు సూచనలు కూడా, ఒత్తిళ్లు కూడా వచ్చినాయి ప్రభుత్వం మీద. దీన్ని ఎట్లా చూడాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వన్ మస్ట్ అండర్స్టాండ్, చాలాసార్లు దెర్ ఇస్ ఎ మిస్నామర్. అంటే ఏమిటి, ఓ వీసా వచ్చేసింది, ఐ హ్యావ్ ఎ వీసా, ఐ కెన్ గో ఇన్ టు దట్ కంట్రీ. బట్ ఈవెన్ ఆస్ట్రేలియా అయినా, అమెరికా అయినా, ఇంగ్లాండ్, ఎనీ ఫారిన్ కంట్రీ, ద మూమెంట్ యూ గెట్ ఎ వీసా, life is not changed. What is the meaning of a visa, first of all? It is a license to enter that country. For example, you bought a ticket, cinema ticket. You only have a license to go and watch the movie. But you're not going to sit there and drink and do hangama. They can kick you out, cinema theatre world. Similarly, when you're coming into America or any other countries, the consulate gives you a visa. Consulate anedi, it comes under the Department of Home. వాళ్ళు దే గివ్ యూ వీసా టు ఎంటర్ దట్ కంట్రీ. వీసా వచ్చినంత మాత్రాన డూ యూ హ్యావ్ అ రైట్ టు గెట్ ఇన్ టు ద కంట్రీ? ది ఆన్సర్ ఈజ్ నో. అది లైసెన్స్, ఓకే యూ కెన్ గో, యూ బాడ్ అ టికెట్, యూ కెన్ గో ఇన్ టు దట్ సినిమా థియేటర్, యూ కెన్ గో ఇన్ టు దట్ కంట్రీ. మళ్ళీ అక్కడ మన పేజ్ బాయ్ ఉంటాడు వాడు, దెన్ ఇఫ్ యు ఆర్ టోటలీ డ్రంక్ ఆర్ బిహేవింగ్ అన్సౌండ్లీ, వాడు కిక్అవుట్ చేయొచ్చు దట్ guy in a cinema theatre. Similar analogy, port of entry officers. Port of entry officers are enforcement guys. They are actually like a policeman. They are in a uniform. They will also do a secondary inspection. Ante enti, they would like to see whether you are bona fide. Are you coming with a bona fide documents? Meer nizanga your purpose is to come and get educated. Are you coming to work? Are you legitimate to come? Meer evana misrepresentation chesara consulate దగ్గర, or is your certificates or bank statements even legitimate? Or do you even speak English? అదే సందర్భంలో వాట్సాప్లో జరిగినటువంటి చాట్స్ని, ఫేస్బుక్ మెసెంజర్లో జరిగినటువంటి చాట్ని, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టినటువంటి పోస్టుల్ని కూడా స్టడీ చేస్తున్నారు అనేది, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటున్నారు, వ్యక్తిగత అంశాల్లో జోలికి వెళ్తున్నారు అనేది ఒక ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే రైట్ ఆఫ్ ప్రైవసీ గురించి మాట్లాడుతున్నారు. రైట్ టు ప్రైవసీ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్, నేను కాదని అన్నాను. బట్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు US ఎంబసీకి వెళ్ళేటప్పుడు ఆ అప్లికేషన్ వీసా ఫామ్లోనే మీ సోషల్ మన డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఏవేవి అకౌంట్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉన్నాయని డిస్క్లోజ్ చేయమంటున్నారు. ఎందుకు అంటే, బికాజ్ గతంలో ఇఫ్ యు సీ టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ ఇన్ అమెరికా, వీళ్ళు ఏదైతే జిహాద్ వాళ్ళు, ఇస్లామిక్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారో, దే ఆర్ పోస్టింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు, దే ఆర్ టేకింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్లో, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో హౌ టు ప్రిపేర్ బాంబ్స్ ఇవి కూడా ఉన్నాయి. బికాస్ దే ఆర్ వాచింగ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ద ఈ ముస్లిమ్స్ ఏదైతే వాళ్ళు జిహాద్ గ్రూప్స్ ఉన్నారో, దే వర్ కమ్యూనికేటింగ్ ఆన్ ఎక్స్ట్రీమిస్ట్ అంతా, they were following on ట్విట్టర్ హ్యాండిలే కానీ అన్నిట్లలో, సోషల్ మీడియాలో, నాట్ అన్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎట్ ద టైమ్ యూ గో టు ద ఇంటర్వ్యూ,
దే ఆర్ ఆస్కింగ్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే ఏమిటి, దే ఆర్ ఆస్కింగ్ దట్ యు ప్లీజ్ వేవ్ యువర్ ప్రైవసీ. మీరు మీరు వెన్ యూఆర్ గివింగ్ యువర్ ఇన్ఫర్మేషన్, యు మీన్ అంటే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ కన్సెంట్ తోటే చేస్తున్నారు అనేది అబ్సల్యూట్లీ. బికాజ్ మీరు అప్లికేషన్ ఫామ్లో కింద అఫిడవిట్, అది అప్లికేషన్ ఫామ్, ఇఫ్ యు సీ ఎనీ వీసా అప్లికేషన్ ఫామ్, there is a column down on the bottom end, I hereby make on oath and disclose everything to be true and verified on oath and rasuntadi, and there's a signature. That means you are giving an affidavit and a sworn statement, ante whatever you are telling is truth ani. Number 1. Number యాక్సెస్ చేయటం మీద కానీ అదే సందర్భంలో వాటిని అనలైజ్ చేయటం మీద కానీ పూర్తి స్థాయిలో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి మనం హక్కు ఇచ్చినందువల్లనే అది జరుగుతోంది. అది ఇవ్వటం అనేది మ్యాండేటరీ. అబ్సల్యూట్లీ. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఆబ్వియస్లీ మిమ్మల్ని మీ బోనఫైడ్స్ చెక్ చేసుకోవడానికి దే ఆర్ గోయింగ్ అండ్ సీయింగ్ యువర్ వాట్సాప్ ప్రొఫైలే కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్, అన్ని ప్లాట్ఫామ్ చూస్తున్నారు. ఈ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ప్రాబ్లంలో పడుతున్నారో పాపం వాళ్ళకి తెలియదు ఇవన్నీ. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ లా ఏం చెప్తుంది, అవుట్ సైడ్ ద క్యాంపస్ పని చేయకూడదు. స్టూడెంట్స్ అందరూ పని చేస్తారు, మరి పని చేసినప్పుడు ఏం చేస్తారంటే సెల్ఫీలు దిగుతారు, లేకపోతే దే కమ్యూనికేట్ విత్ దర్ ఫ్రెండ్స్, ఓ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ గ్యాస్ స్టేషన్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ హోటల్, ఆర్ సమ్టైమ్ దే ఆర్ ఈవెన్ కమ్యూనికేటింగ్ విత్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మన లాస్ట్ వీక్ ఒక క్లయింట్ వచ్చింది, షీ వాజ్ బీన్ డిపోర్టెడ్ ఫ్రమ్ అమెరికా టు ఇండియా అండ్ షీ ఫినిష్డ్ 3 semesters. ఎందుకు డిపోర్ట్ అయింది అంటే షీస్ కమ్ టు గెట్ మ్యారీడ్ అండ్ షీ వాజ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాడు ఏం చేశాడు, హీ ఆస్ ద క్వశ్చన్, నీకు ఎవరు కడుతున్నారమ్మా ఫీజు అంటే షీ సెడ్ మై పేరెంట్స్. Then the second question the officer asked, who is supporting you for your living expenses? Tadabadda Ammai. Tadabadti, he said he took her to the secondary inspection. When he took her to the secondary inspection, doubt వచ్చింది వాడికి, because వాళ్ళ officers, they are trained to read your body language. అంటే your lips, your eyes, your you know, they're trained for that, cheeks and ears and everything. అది చూసి they are trained for that. దాన్ని వాళ్ళు ప్రొఫైలింగ్ ఏం చేయరు. She was asked to come, can I see your cell phones అన్నట్టు తీసుకుంటే ఆమె ఏం చేసింది, షీ వాజ్ వర్కింగ్ ఫర్ ద ఎంప్లాయర్, అన్నీ తీసేసింది, కానీ వాళ్ళ ఎంప్లాయర్ వైఫ్కి ఏదో స్టేట్మెంట్ పంపించిందంట, ఎంత డబ్బులు వచ్చాయి ఎన్ని పోయినాయి, ఆ ఒక్కటి పట్టుకున్నాడు వాడు. సో యూ సెడ్ దట్ యూ నాట్ వర్కింగ్, బట్ ది స్టేట్మెంట్ ఇండికేట్ దట్ యూ కమ్యూనికేటింగ్ టు ది ఎంప్లాయర్స్ వైఫ్, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యూ బీన్ వర్కింగ్ అన్లాఫుల్లీ. ఆ ఒక్క గ్రౌండ్ మీద వీసా రివోక్ చేసి డిపోర్ట్ చేశారు. సో ఇలాంటి మిస్టేక్స్ మన స్టూడెంట్స్ చేస్తారు, ఈవెన్ H1B వాళ్ళు కూడా చేస్తారు. H1B వాళ్ళు ఎలా చేస్తారంటే దే మేక్ ఫ్రాడులెంట్ రెజ్యూమేస్. ఆ రెజ్యూమేస్ అని వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్స్లలో ఉంటాయి, ఒకటి ఉండో 4-5 ఉంటాయి ప్రొఫైల్స్. వాళ్ళు వెన్ దే గో ఫర్ సెకండరీ ఇన్స్పెక్షన్, దే ఆర్ సీయింగ్, ఓ యూ హ్యావ్ సో మెనీ రెజ్యూమేస్, దట్ మీన్స్ యూ ఆర్ డిఫ్రాడింగ్ ది US గవర్నమెంట్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రౌండ్ ఫర్ యువర్ రివోకేషన్ ఆఫ్ వీసా అండ్ డిపోర్ట్ యూ బ్యాక్. ఇంకొకటి ఏంటంటే అరవింద్ గారు, వన్ మస్ట్, మీ ప్రేక్షకులకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వన్స్ యూఆర్ డిపోర్టెడ్, డిపోర్టేషన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ క్రైమ్. అంటే ఏంటి, దేశద్రోహం లాగా. అండ్ వన్స్ వన్ కంట్రీ డిపోర్ట్స్ యూ, దేర్ ఆర్ 5 countries హ్యావ్ అ కాంట్రాక్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ అండ్ యూరప్ అండ్ అమెరికా. దే షేర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఒక కంట్రీ డిపోర్ట్ చేస్తే అదర్ కంట్రీస్ విల్ ఆల్సో నాట్ అలవ్ యూ. That's a bad news. Second thing, because it is a Deshadrohamu, that means the Indian government, in the IPC also there is a section, వాళ్ళు ఏం చేస్తారంటే once you come back to India, they are arrested and Indian police can also charge you under the deportation charges. ఇంకొక worst thing ఏంటంటే, under the Passport Act there is a provision called, they will impound your passport. Impounding a passport అయితే you will never get your passport back. కొత్త పాస్పోర్ట్ మీరు ఏ పేర్లు పెట్టి ఏ ఫోటోలు పెట్టినా కూడా, వన్స్ యువర్ పాస్పోర్ట్ ఈజ్ ఇంపౌండెడ్, దట్ మీన్స్ యూ విల్ నెవర్ గెట్ ఎ పాస్పోర్ట్, యూ కెనాట్ గో టు. సో చిన్న లోపాలు, చిన్న బిహేవియరల్ పొరపాట్లతోటి ఒక కెరీర్ని కానీ, ఒక వీసాని కానీ, వేరే దేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలని కానీ కోల్పోయేటటువంటి పరిస్థితి, జీవితమే నాశనం అయిపోద్ది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ దే కమ్ అండ్ పే మనీ, లాస్ట్ సెమిస్టర్లో ఇదంతా అయిపోతుంది. So they will not be graduated, they will not get an H1B, they will not get a green card even if they marry somebody, they will not be able to go to other countries.
ఇప్పుడు అండ్ ఇండియన్ అథారిటీస్ ఆల్సో మైట్ రెఫ్యూజ్ టు గివ్ యూ పాస్పోర్ట్. ఎందుకు? మీరు ఒక దేశానికి ద్రోహం చేశారంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ క్రైమ్. సో ఎంత రిపర్కేషన్స్ అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళెవరో లోకల్ ఆ ట్రావెల్ ఏజెంట్స్ లోకల్ లాయర్స్ దగ్గర పోతే అవును మీకు అది కాదు ఇది చేసుకోండి అది చేసుకోండి, బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ది అవేర్నెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. సో ఇవి చాలా అంటే వెరీ సీరియస్ ఇష్యూస్. అందుకనే వెన్ దే కమ్ టు మీ, మేమేం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ వర్క్ విత్ 50 స్టేట్స్ అండి యూఎస్లో. వీ వర్క్ విత్ డిఫరెంట్ కౌన్సిల్స్. వాళ్ళకు మేమేం చేస్తామంటే వీ టెల్ దమ్ హౌ సీరియస్ దిస్ విల్ బీ. ఎందుకంటే క్రిమినల్ డిఫెన్స్ అటర్నీస్కి దే డోంట్ అండర్స్టాండ్ ఇమిగ్రేషన్ లా అండ్ మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్ డోంట్ నో ఇమిగ్రేషన్ లా. సో మేమేం చేస్తామంటే వీ అసిస్ట్ ద క్రిమినల్ డిఫెన్స్ అటర్నీ అండ్ వీ ఆల్సో అసిస్ట్ ప్రాసిక్యూటర్స్. మేము మమ్మల్ని లెటర్ కూడా రాసివ్వమంటారు, మీ ఒపీనియన్ రాసివ్వండి ఇమిగ్రేషన్ అటార్నీస్గా. అంటే వీ ప్రొవైడ్ ఇంత అంటే ఇంజస్టిస్ కదా, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్. చిన్న తప్పుకు పెద్ద శిక్ష. సో ఆ స్టూడెంట్స్ జీవితాల నాశనం అవుతాయని మేము చెప్తే మోస్ట్ ఆఫ్ ద టైం జడ్జెస్ గారు ఏం చేస్తారంటే లీనియంట్ వ్యూ తీసుకొని డిస్మిస్ చేయించడమో లేకపోతే కమ్యూనిటీ సర్వీస్ చేయించడమో, లేకపోతే చాలాసార్లు మేమేం చేస్తున్నామంటే 6 months to 1 year వరకు మీరు తప్పు చేయకుండా గివింగ్ రెమెడీస్. 6 months to 1 year మీరు మళ్ళీ నేరం చేయకపోతే కేసు డిస్మిస్ చేస్తున్నారు. ఆ డిస్మిస్ చేసిన తర్వాత మేము మోషన్ ఫైల్ చేసి ఎక్స్పంజ్మెంట్ చేయించేసి రికార్డ్ క్లీన్ చేయించేసి దే ఆర్ గెటింగ్ ఆన్ విత్ దేర్ లైఫ్స్. అంటే మొత్తం మీద ఒక చిన్న లోపం అంటే ప్రవర్తనలో చిన్న లోపం కానీ లేదా ఒక చిన్న నేరం కానీ తెలిసో తెలియకో చేసినటువంటి నేరం కూడా జీవితాలను ఈ రకమైనటువంటి ప్రభావితం చేసే పరిస్థితి